మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. రాజాధిరాజ మార్తాండ తేజ నా పేరే ఎంపేర్దా రాజ్, ನನ್ನ ಹೆಸರೇ రాజ రాజ రాజ. మనిషికి ఉండే అపాయకారి ఆకలి డబ్బో అధికారమో కాదు, నా పేరు ఉనికిలో మిగిలిపోవాలనే ఆకలి. ప్రతి మనిషి రహస్యంగా ఈ ఒక్క యుద్ధమే చేస్తుంటాడు. కొందరు అధికారం, కొందరు హింస, కొందరు ఇంకోటి మరొకటి ఎంచుకుంటారు. ఎందుకంటే అంతిమంగా మానవుడి అత్యంత లోతైన కోరిక బ్రతకడం కాదు, గుర్తుండిపోవడం. కాజ్ ఐడెంటిటీ ఇస్ ది కీ. వెల్ అందరికీ తెలిసిందే, దిస్ ఈస్ జస్ట్ ట్రైలర్ పెట్టడం. ట్రైలర్లో ఉన్నవి ఆల్రెడీ మీరు చూసేసి మళ్ళీ దాన్ని ఇంకోసారి చెప్పేదంతే, నథింగ్ ఎల్స్. బట్ అలా చెప్పే క్రమంలో థియేటర్లో వెళ్ళి చూడాల్సిన కొన్ని విషయాల్ని చెప్పేసే సంభవం ఉంటుంది. కాబట్టి స్పాయిలర్ అలర్ట్, ఈసారి కొంచెం సీరియస్గానే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పాడవకూడదంటే వీడియో చూడొద్దు, స్కిప్ చేసేయండి. జనరలీ ఎప్పుడు వీడియో ఎండ్లో చెప్తాను, ఇప్పుడు స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కమెంట్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అఫ్ కోర్స్ ఇప్పుడు కాదు, వీడియో చూసిన తర్వాత చేయండి అదంతా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. డీటెయిల్ నెంబర్ 1. ట్రైలర్లో చాలా సార్లు ఈ బ్యాక్గ్రౌండ్ ని చూపించారు. అండ్ ఇదేంటంటే కాంబినేషన్ ఆఫ్ పెద్ద ఆడే 3 స్పోర్ట్స్, బ్యాట్, కుస్తీ అండ్ ఇయర్ రింగ్స్ రేస్ ట్రాక్ లా ఉంటాయి. అది రన్నింగ్ కోసం. ట్రైలర్ స్టార్టింగ్ లో టన్నల్ నెంబర్ 30 దగ్గర ఎంటర్ అయ్యే ముందు అప్పల్ సురి వాళ్ళ ఊరి జెండాని తీసుకొచ్చి ట్రైన్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మైట్ బి సమ్ ఎమర్జెన్సీ, యాజ్ ఆఫ్ ట్రైలర్ లో ఆల్రెడీ చూపించారు. ఇక్కడ ఇలా ఉండొచ్చు. ఆర్ ఇమాజిన్ ఏ సినారియో, వీళ్ళందరిది ఒక కొండల మధ్య ఉన్న ఊరు కదా, వీళ్ళలో మంది అందరూ మైగ్రేట్ అయ్యి పనికి వెళ్ళాలి. కాబట్టి రైల్ ని టన్నల్ దగ్గరే ఆపడానికి వీళ్ళే ఆర్టిఫిషియల్ గా ఏదైనా క్రియేట్ చేసి ఉండొచ్చు. ఆ నిజంగానే ఆపి ట్రైన్ ని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు, బికాస్ ల్యాండ్ స్లైడ్ అయింది కాబట్టి. అండ్ దీని తర్వాత మంది అందరూ ట్రావెల్ చేయడం చూడొచ్చు, వాళ్ళ స్టఫ్ ని ఎత్తుకొని చాలా లాంగ్ వే, బికాస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి. అండ్ ఇది చూడండి, ఫేవరెట్ ప్లే మారుతుంది కానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. ట్రైలర్ ఎలా ఎడిట్ చేశారంటే సేమ్ టైంలో జరుగుతున్న సినారియోస్లో చూపించడానికి ట్రై చేశారు. కాకపోతే నో, ఇది 1990s, ఇది హోహోన్ 16. ఎలా చెప్తున్నా అంటే కాసేపట్లో చెప్తాను. దానికన్నా ముందు మ్యాచ్ కమెంటేటర్ని చూడొచ్చు. ఒక సైడ్ ఆఫ్ టీం బాగా ఆడుతుంటే సెలబ్రేట్ చేసేస్తున్నాడు. మేబీ ఇతని పేరు అంబట్ రాయడ్ అనుకుంటా. అండ్ దెన్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ ని ఎందుకు తెలదు కానీ జపాన్ ఫైట్ చేశారు. బట్ లెట్ మీ టెల్ యు దిస్, 2026లో ఏదేదో వండర్స్ జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అయ్యగారి కేమియో కేమ్ అవుట్ ఆఫ్ బ్యాక్లాగ్స్. అండ్ ఇంతకుముందు టైం లైన్ చెప్పాను కదా, ఇది హోహోన్ 16 అని. ఎలా చెప్పానంటే ఇక్కడ ఐడి మీద చూస్తే 2016 అని రాస్తుంటుంది. అండ్ ఎస్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. అండ్ ఇంకోటి గమనించారా, ఈ ట్రైలర్లో ఎస్పెషల్లీ ఈ మెక్సికన్ కైండ్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ ఉన్నప్పుడు ఒక ఫిల్మీ గ్రెయిన్ని యాడ్ చేశారు. సబ్ కాన్షియస్గా ఓల్డర్ ఫీల్ ఇస్తుంది, ఒక మెమొరీ లాంటి ఫీల్ ఇస్తుంది. ఇఫ్ యు ఆర్ మై జాతిరత్న, యూ మే హ్యావ్ సీన్ దిస్. ఐ యూస్ ఫిల్మ్ గ్రెయిన్ అలాట్ ఇన్ మై వీడియోస్. అండ్ దానికి కూడా రీజన్ ఇది, ఒక మెమొరీ లాంటి ఫీల్ కోసం. అండ్ ఐ కైండ్ ఆఫ్ లైక్ దిస్ వన్, ఫీల్స్ పర్సనల్ ఫర్ మీ. అండ్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతాం. ఇక్కడ క్రికెట్ షాట్స్ ని చూపిస్తారు, చాలా ఉంటాయి. అందులో ఒకటి ఇది నా ఫేవరెట్ షాట్. మొత్తాన్ని చూపించలేదు, బట్ ఇది బాల్ ఇక్కడ వెళ్తుంటది అండ్ ఇక్కడ ఈ షాట్ కొట్టి ఆ నీలింగ్ వారియర్ పోజ్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ దాని ఇక్కడ పెద్దగా డీటెయిల్స్ ఏం లేవు, కానీ సంథింగ్ డిఫరెంట్. పాన్ ఇండియా సినిమా కాబట్టి, పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకొని చేశారు కాబట్టి, ఇది తెలుగు ట్రైలర్ కాబట్టి ఇక్కడ తెలుగులో ఉంటుంది. అలానే ఇక్కడ తెలుగునే, కానీ కన్నడ ట్రైలర్ కన్నడలోనే ఉంటుంది. ఇలా సినిమాలో ఉంటుంది, బట్ ట్రైలర్లోనే చూపించడం ఐ గెస్ నేను చాలా ఎక్కువ చూడలేదు. అండ్ నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే, పెద్ద వేసుకునే బట్టలు చాలా కిమిక్గా ఉంటాయి. అఫ్ కోర్స్ పెద్ద హీరో కాబట్టి ఇలాంటివే ఉంటాయి, కానీ దాన్ని స్టోరీలో ఎలా జస్టిఫై చేస్తారు? మేబీ పెద్దినే ట్రైలర్ అయ్యుండొచ్చు, ఆర్ పెద్దికి తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు పెద్ద క్యారెక్టర్ తగ్గట్టు తన కోసమే కస్టమ్ మేడ్ స్టైలిష్ గా కుట్టి ఇవ్వచ్చు. తిరిదిరి ఇలాంటి పోస్టర్స్ చాలా చోట్ల చూపించారు. అండ్ ఒకటి వింతగా అనిపించింది. ఎందుకు వింత అంటే ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ దిస్, అందుకనే వింతగా అనిపించింది. అదేంటంటే ఓటు వేసి అని ఎండ్ చేశారు, అంటే ఇంకా చెప్పబోయి మధ్యలో ఆపేసినట్టు. బట్ ప్లీజ్ ఎన్లైటన్ మీ విత్ ద నాలెడ్జ్, బికాస్ నాకు తెలదు ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది, అందుకనే కన్ఫ్యూజన్. అండ్ ఆ చిచ్చి అమ్మ షార్ట్స్లో వి సీ హర్ బర్నింగ్ సమ్వన్స్ షుగర్ కేన్ ఫార్మ్. ఇక్కడ చూడొచ్చు ఫామ్ని కాలుతూ ఉంటుంది. అండ్ మార్నింగ్ షాట్స్లో అదే ఫామ్కి వచ్చుంటుంది
ప్రమోషన్ కోసం మేబీ ఏదో తేడాగా జరుగుతుంటే కాల్ చేస్తుంటది తిరిగి అలానే ఈ ట్రైలర్ లో చూపించిన అచ్చమ్మ ప్రతి ఒక్క షాట్ లో కూడా వాళ్ళ నాన్న పార్టీనే ప్రమోట్ చేస్తూ ఉంది. అండ్ టు గెయిన్ సమ్ అటెన్షన్ వీళ్ళే క్రికెట్ కూడా ఆర్గనైజ్ చేయొచ్చేమో. లైక్ ఇమాజిన్ రాబుజీ అండ్ కో వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే అచ్చమ్మ వాళ్ళు ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు. ಅಂಡ್ ದೆನ್ ಅಣ್ಣವ್ರು ಹೇಳ್ತಿರೋ ಈ ಡೈಲಾಗ್ ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಗಮನ ಕೊಡಿ. నాకు ఆట గెలవడం కాదు, బతకడం కావాలి. ఇదేదో నార్మల్ డైలాగ్ లానే ఉంటది. బట్ ఇఫ్ యూ థింక్ ఇట్ హ్యాస్ రెండు మీనింగ్స్. ఒకటో అర్థం ఆట గెలవడం కాదు, బ్రతకడం అనేది. అంటే సంథింగ్ లైక్ యూ డోంట్ జస్ట్ ప్లే ద గేమ్, లివ్ ఆన్ ద గేమ్, సంథింగ్ లైక్ స్పిరిట్, కల్చర్ లాంటిది. రెండో అర్థం ముందున్న అపోజిషన్ వాళ్ళు ఓడిపోవడం కన్నా చచ్చిపోవడం బెటర్, ఆర్ ఓడిపోతే చంపేస్తాం కైండ్ ఆఫ్ థింగ్. ఇలాంటిది ఏదైనా అంటే కోర్నాయుడు విత్డ్రా ఆర్ అడ్డెళ్ళి ఆట గెలవడం కాదు ప్రాణం బతకడం ఇంపార్టెంట్ అని ఏదైనా చెప్పుండొచ్చు. ఇది ఒకటే డైలాగ్ కానీ ఇక్కడ రెండు మీనింగ్లు ఉన్నాయి. తిరిగి అండ్ దెన్ వి సీ రాంబూజీ స్పాయిల్ బ్రాట్స్ గుంపుతో పాటు. అలానే రైల్వే పోలీస్ విజయనగరం వాళ్ళందరినీ ఉతికేయడం చూడొచ్చు. ఎందుకంటే మేబీ ట్రాక్స్ నాశనం చేసి ఉండొచ్చు ఆర్ చైన్ లాగే ఏదైనా ఇష్యూ క్రియేట్ చేసి ఉండొచ్చు. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళకన్నా పవర్ ఉన్నోళ్ళని వీళ్ళు ఇండైరెక్ట్ గా అడలడం వాళ్ళకి నచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇచ్చుండొచ్చు. అండ్ ఇందాక చెప్పాను కదా వీళ్ళు నార్మల్ పోలీస్ కాదు రైల్వే పోలీస్. ఇక్కడ బ్యాడ్ ని కూడా చూడొచ్చు, విచ్ ఈస్ నైస్ అటెన్షన్ టు డీటెయిల్. అండ్ ఐ గెస్ వీళ్ళందరినీ ఇక్కడ ఎలా తీసుకొచ్చుంటారు ఒకేసారి అంటే మేబీ మీకు కొత్త రైలు చూపిస్తాం, ఇదే రైలు మీ ఊరికి వస్తుందని లాక్కొచ్చేసి ఇలా ఉతికేచ్చేపు అనుకుంటున్నా. ఫన్నీగా ఉంటుంది అలా చూపిస్తే. అండ్ దెన్ ఇక్కడ కూడా వి సీ దట్ సేమ్ వేసీ అనే థింగ్. బట్ ఇది ఎలక్షన్స్ గెలిచిపోయిన తర్వాత ఫస్ట్ అపియరెన్స్ అనుకుంటా. ఎవ్రీ వన్ ఈస్ కంగ్రాచులేటింగ్ హిమ్. అలా బయటికి రాగానే సూర్య ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, అది కూడా చెప్పులు తీసి, ఏదో కాపీ పట్టుకొని, ఎఫ్ఆర్ కాపీ అనుకుంటా. అండ్ దెన్ ఈ షాట్స్ వి సీ దీస్ మైగ్రేట్ కూలీస్ స్టాండింగ్ ఇన్ ద క్యూ, నుంచొని ఉంటారు. నెక్స్ట్ షాట్లో శాలరీ ఇస్తున్నామని అందరూ అనుకుంటారు, బికాస్ బేసిక్ కాన్సెప్ట్ అదే కదా, క్యూలో ఉంటారు, శాలరీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారని. కాకపోతే ఇక్కడ వేరేది జరుగుతుంటుంది. అదంటే చెప్తాను వినండి. వీళ్ళందరూ వలస కూలీలు. వాళ్ళ ఇంటి నుంచి చాలా దూరంగా వచ్చేసి పని చేస్తారు, సాయంకాలం పని చేసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ లేదు కదా, సో డైలీ అయితే వెళ్ళలేరు, వీక్లీ ఆర్ మంత్లీనే వెళ్ళగలరు. కానీ మీన్ వైల్ ఎక్కడో ఒక చోట ఉండాలి కదా, ఆ ఒక్క చోటే ఇది అయి ఉండొచ్చు. అండ్ వీళ్ళకి రెంట్ ₹2 per day లాంటిది ఏదైనా ఉండొచ్చు. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అ హాస్టల్. డబ్బులు తీసుకొని పడుకోవడానికి ప్లేస్ ఇస్తున్నారు, అది కూడా యానిమల్స్ ని కట్టేసే ప్లేస్. యానిమల్స్ లోనే ట్రీట్ కూడా చేస్తున్నారు, మంచిగా ఎవరిని ఎవరు ట్రీట్ చేయట్లేదు ఇక్కడ. సో అట్ పర్టికులర్ పాయింట్ వీళ్ళందరూ ఈ స్మాల్ విలన్స్ మీద రెవల్యూషన్ అయితే స్టార్ట్ చేస్తారు, అదైతే పక్క. అండ్ నేను ఇప్పటివరకు చెప్పింది బుల్షిట్ కాదని ఎలా ప్రూవ్ చేస్తానంటే వీళ్ళందరూ ఇక్కడ లైన్ నుంచున్నప్పుడు వీళ్ళ బెల్లం మేకింగ్ ఎక్విప్మెంట్స్ ని ఇక్కడ చూడొచ్చు. అఫ్ కోర్స్ పెద్ద ఈజ్ ఆల్సో హియర్. అండ్ నో యూ కెన్ ఆర్గ్యూ లైక్ అది మేబీ శాలరీ అయి ఉండొచ్చు కదా అని. యా అయి ఉండొచ్చు, కాకపోతే శాలరీ ఎప్పుడు ఇస్తారు, పని అయిన వెంటనే ఈవినింగ్ ఇచ్చేస్తారు. అది కూడా అక్కడే ఎక్కడ పని చేశారో అక్కడే క్యూలో ఇచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ నైట్ అయిపోయింది ఆల్రెడీ, సో డెఫినెట్లీ శాలరీ అయితే కాదు. అండ్ దెన్ ఇక్కడ వీడు ఇలా అంటాడు, ఇక్కడ ఒక్కడు కింద పడి ఉంటాడు కూడా. అండ్ ఈ డైలాగ్ అర్థం ఏముండొచ్చు అని ఆలోచిస్తే తెలిసిపోద్ది. మేబీ ఇక్కడ పని చేస్తున్నాం, ఊరికి వెళ్ళలేం, తినడానికి ఫుడ్ ఆర్ పడుకోవడానికి ప్లేసో కావాలి అంటే ఈ డైలాగ్ చెప్పొచ్చు తిరిగి. అండ్ అలానే ఇక్కడ టీవీ కూడా ఉంది, వాడుకుంటారేమో టైం పాస్ కి. చూద్దాం. వాడికి ఆట ఆడటమే తెలుసు. తిలక్ వర్మ. తర్వాత ఇక్కడ కావాలని ఇంటెన్షనల్ గా ప్లేయర్ అవుట్ అని ఫింగర్ పైకి చూపిస్తున్నాడు రాంబుజ్జి. అండ్ రాంబుజ్జి అంటే గుర్తొచ్చింది, తన గురించి ఒక విషయం చెప్పాలి. ఈ సినిమాలో ఇతను విలన్ అయితే కాదు, జస్ట్ అ స్పాయిల్డ్ బ్రాట్ అంతే. విలనిజం కన్నా జలసియే ఎక్కువ కనిపిస్తుంటది తన మొహం మీద. వాట్ ఐ మీన్ ఈస్ రాంబుజ్జి మంచోడని కాదు, జస్ట్ చెట్టోడు కాదంతే. డబ్బున్న MVP కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. అటెన్షన్ అంతా తనకే కావాలనుకుంటాడు. అండ్ అందరూ ఎంగేజ్ వాళ్లే కదా, సో గేమ్ వరకు వస్తే మాత్రమే రాంబుజ్జి కొంచెం తేడాగా ఉంటాడంతే. కానీ వాడి ఊర్లోనే ఉన్నోడొకడు రికగ్నైజేషన్ కోసం, ఊరి భవిష్యత్తు కోసం ఫైట్ చేస్తుంటే డెఫినెట్లీ రాంబుజ్జి విల్ హెల్ప్ ఎట్ ఇన్ సెకండ్ హాఫ్ అనిపిస్తుంది. అంటే ఒక ప్రాపర్ క్యారెక్టర్ ఆర్. స్టార్టింగ్ లో అడ్డొస్తాడు, తర్వాత తనే పైకి లిఫ్ట్ కూడా చేస్తాడు, హెల్ప్ చేస్తాడు డెఫినెట్లీ రాంబుజ్జి. సో దట్ విల్ పుట్ హిమ్ ఆన్ దిస్ గ్రే లైన్. మేబీ పెద్దిపోయిన తర్వాత హీ మైట్ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడ పెద్ద బ్యాడ్ బ్రేక్ చేస్తాడు, కోపమో ఫ్రస్ట్రేషన్, వెల్ అండ్ గుడ్, నేనేం చెప్పట్లేదు. కాకపోతే ఇది ఎందుకు చూపించారు, మేబీ సింబాలిక్ గా బుచ్చి ఫస్ట్ సినిమాకి రెఫరెన్స్ లాంటిది ఏదైనా ఉండొచ్చు. కాస్ బ్యాట్ కొట్టిన వెంటనే యూ సీ దిస్ వర్డ్. కట్ చేస్తే ఇక్కడ ఏదో ఫోటో ప్రింట్లో గొడవలు, తప్పుగా ఏదో ప్రింట్ చేస్తుంటే పెద్ద గొడవకి వచ్చాడు. ఆ గొడవల్లో ఫైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ లోపల ఒక కట్అవుట్ కనిపిస్తుంది. ఇది ఏ సినిమా దాన్ని చాలా వెతికిన తర్వాత దొరికింది. ఇది ఈ పోస్టర్ జగదేక సుందరి అతిలోక వీరుడు సినిమాది. అండ్ టైమ్ లైన్ వచ్చేస్తే 1990s. సో
ఈ పెద్ద క్రికెట్ ఆడే ఏరా టైమ్ లైన్ 1990s అన్నమాట. కాకపోతే ఇక్కడ డీటెయిల్ ఏంటంటే దిస్ షాప్ నేమ్ సౌండ్స్ ఆట్. ఎందుకు పెట్టాడు ఇలా? మేబీ బుచ్చి ఫ్యాంటసీ ఏమో. అండ్ దెన్ పాపం విజయనగరం ఫ్రీడమ్ ఫైటర్ ని చంపేశారు. వి సీ దిస్ ప్రమోషన్ హియర్. కాకపోతే ఇది ఇంటర్వల్ దగ్గరలో వచ్చేది అనుకుంటున్నా. అండ్ దెన్ వి సీ జల్దీ ద లేట్ గారి ఈ డైలాగ్. సేమ్ రేస్ గుర్రం వైబ్స్. లెట్స్ కీప్ దిస్ మ్యాన్ అసైడ్. అండ్ దెన్ వినడి అని ఇప్పుడు అరుస్తాడు. అంటే ఇంతకు ముందు, అంటే ఇక్కడి నుంచి ఈయన ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు. అండ్ హీస్ ఆల్సో ఫ్రెండ్ ఆఫ్ పెద్ది అప్పట్లో. సో స్పోర్ట్స్ కోసం వచ్చిన ఇతను హోమ్ 16లో వస్తే అక్కడున్న వాళ్ళందరూ పెద్ది అని అంటుంటే క్యూరియస్ అయ్యి తన గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అది కూడా తన ఫ్రెండే స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో ఇది ఆల్రెడీ జరిగిపోయిన కథ. పెద్ది అనుకున్నది సాధించేసిన తర్వాత మా అందరికీ చెప్పే కథ. ఇప్పుడు అలా కథ స్టార్ట్ చేస్తున్నప్పుడు పెద్ది ఎక్కడున్నాడు, పెద్ది దగ్గరకు నన్ను తీసుకెళ్ళు అంటే ఎస్కమని తీసుకెళ్తా అని ఆ కొండల దారి, అంటే ఇంతకు ముందు 90sలో వీళ్ళందరూ వెళ్ళేవారు కదా, ఆ దారిలో నుంచే ఈయన్ని కూడా తీసుకెళ్తారు. అందుకని స్టార్టింగ్ లో ఇక్కడున్నాడు, ఇప్పుడు ఇక్కడున్నాడు, ఇంకా వెళ్తాడు కూడా. అలా క్లైమాక్స్ దగ్గరలో వెళ్ళేసరికి అక్కడ నాట్ అట్ ఆల్ నమ్మేబుల్ థింగ్ ఏదైనా ఉంటుంది, లైక్ పెద్దకి సంబంధించిందే సీక్రెట్. సో అక్కడ నుంచి వెళ్తూ చెప్పే కథ అలా క్రికెట్ అయిపోయింది. నవ్వు ఇప్పుడు కుస్తీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇలా అంటాడు. అండ్ దాన్ని ఎక్కుతున్నప్పుడు టైర్డ్ అవుతుంది కదా, అలా సూట్ తీసి ఇక్కడ కింద కట్టుకుని ఉండటం కూడా చూడొచ్చు. అండ్ ఏదో మర్చిపోయా, అదే తిరి. అండ్ ఇది చూడండి, నేను పెద్ద అని చెప్తున్నప్పుడు లుక్ అట్ హిస్ బాడీ లాంగ్వేజ్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. నీ మొగుడు బాసురా. పేరు చెప్తున్నప్పుడు దట్ ప్రౌడ్ ఫీలింగ్. నేను అందరికీ తెలుసు, నేను వచ్చాను, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, నా వాళ్ళని తీసుకెళ్తాను అని కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఇక్కడ యాజ్ యూ కెన్ సే ఆల్రెడీ అప్పల్ సూరి చచ్చిపోయి ఉన్నాడు వైల్ ఫైటింగ్ ఫర్ దట్ సేమ్ కాజ్. అండ్ ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ మూమెంట్ నుంచి పెద్ద లైఫ్ మారిపోతుంది. అంటే అప్పల్ సూరి ఫైట్ చేస్తున్న కాజ్ ని ఇప్పుడు పెద్ద క్యారీ ఫార్వర్డ్ చేస్తాడనమాట. అండ్ దీనికి ఈ ట్రైలర్ కి ఈ సినిమాకి ఏం సంబంధమే లేదు. అండ్ దెన్ దిస్ ఈస్ మై ఫేవరెట్ డీటెయిల్. లిటరలీ టుక్ మీ 2 days. ఈ ఫోటో స్టూడియో ఫైట్ దగ్గర బ్యాక్గ్రౌండ్ లో వి సీ దిస్ పోస్టర్. దీనికి సినిమాకి ఏం సంబంధం లేదు కాబట్టి లైట్ తీసుకున్నా. బట్ దట్ మైక్రో పురుగు ఇన్సైడ్ మీ ఓన్ సెటిల్ డౌన్ కదా. ఇదే సినిమా పోస్టర్ అని తెలియకపోతే నాకు శాంతి దొరకదు. కాబట్టి 2 రోజులు కంటిన్యూస్ సర్చ్ తర్వాత మొత్తం 1990s మూవీ పోస్టర్లన్నీ వెతికేసిన తర్వాత దొరికింది. బాలచంద్రుడు మూవీ రిలీజ్డ్ ఇన్ 1990. కట్ చేస్తే ఆ రైల్వే స్టేషన్ దగ్గర నడిచి వెళ్ళడం చూడొచ్చు అగ్రెసివ్ గా. అంటే ఇమాజిన్, పెద్ద ఎక్కడో బయట ఉంటాడు, ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ పట్టుకెళ్ళిపోతారు. ఇప్పుడు తెలిసింది కాబట్టి అదే సేమ్ ట్రెక్కింగ్ వే, ఆ కొండల దారి మొత్తం నడుచుకొని వెళ్ళి అక్కడ ఫైట్ వార్ చేసి అప్పల్ సూరిని రిటర్న్ తీసుకొస్తాడు ఊరికి. అండ్ దెన్ అగైన్ ఇక్కడ కుస్తీ వాళ్ళతో కూడా ఏదో ఇష్యూ ఉంటుంది. మేబీ వాళ్ళని కూడా కొట్టడానికి వెళ్తే వీళ్ళందరూ ట్రైన్డ్ అయి ఉంటారు కాబట్టి ఓడిపోతాడు. మేబీ దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గౌరనాయుడు. అండ్ ఆ తర్వాత గౌరనాయుడునే తనకి హెల్ప్ చేయొచ్చు, ట్రైన్ చేయొచ్చు, సపోర్ట్ చేసి ఒక పర్పస్ ఇస్తాడు. అప్పల్ సూరి చేసిన పనిని పెద్ద ఆట ద్వారా చేయొచ్చు అనే ఒక సపోర్ట్ ఇస్తాడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇందుకే ట్రైలర్ లో ఈ క్రికెట్ ఫేస్ మొత్తంలో ఇలా చాలా యానిమేటెడ్ గా, చాలా చిల్ అండ్ ఫన్ గా ఉంటాడు. కాకపోతే ఈ కుస్తీ ఫేస్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఫోకస్డ్గా డిసిప్లైన్డ్గా ఉంటాడు. తిరిగి కానీ ఈ రెండిటి మధ్యలోనే వస్తుంది ఆ ఢిల్లీ స్ట్రగల్ ఫేస్. అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని వెతుకొని తనే ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఆ ప్రాసెస్లో అక్కడ బ్రతకాలంటే ఏదో ఒకటి పని చేసుకోవాలి కదా. ఆ పనే షుగర్ కేన్ జ్యూస్. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఆల్రెడీ తెలిసిన పని కదా. అండ్ అలానే ట్రైలర్లో షుగర్ కేన్ ఎత్తుకెళ్ళడం కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ షుగర్ కేన్ మషిన్ ని కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఇది చూస్తాం. ఇక్కడ కార్ని జస్ట్ ఎత్తుకోవడమే కాదు, ఇమాజిన్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసి అపాయింట్మెంట్ స్కిప్ చేస్తున్న ఆ ఆఫీసర్ కనపడిన వెంటనే వెళ్ళి కార్ పైకి ఎత్తేస్తాడు. ఆ అప్రూవల్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పడానికి. అండ్ ఇది నేను ఎలా చెప్తున్నానంటే, ఇలా పైకి ఎత్తినప్పుడు ఇక్కడ టైర్స్ తిరుగుతుంటాయి చూడొచ్చు. అండ్ దాన్ని ఇలా ఎత్తిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తాడు, లోపల వెళ్తాడు. అలా లోపల వెళ్ళిన తర్వాత ఇంకో క్రేజీ డీటెయిల్ ఏంటంటే, ఒక నార్మల్ షర్ట్ వేసుకుని ఉంటాడు, దాని మీద ఇలా ఈ ప్లాస్టిక్ కవర్తో పాకెట్ కుట్టుకొని ఉండటం చూడొచ్చు. అండ్ దెన్ వి సీ దిస్ ట్రాక్ కాల్ చేయడం. మేబీ ఇక్కడ కాల్ చేస్తున్నారని వీళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోతారేమో. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు. ఇక్కడ 2 డీటెయిల్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ఛాంపియన్షిప్ జరుగుతున్న ఇయర్ 1994. అంటే ఈ క్రికెట్ గాయ్ 1990 కదా. సో క్రికెట్ గాయ్ ఫేస్ నుంచి కుస్తీ గాయకి రావడానికి 4 years గ్యాప్ ఉందన్నమాట. అలానే ఇది మొత్తం ఇండోర్ స్టేడియం కదా, క్రౌడ్ ని యాక్చువల్లీ మేనేజ్ చేయలేరు కాబట్టి వీ కెన్ సీ దిస్ మిర్రర్ షాట్ హియర్. ఇక్కడ ఉన్నోళ్ళే ఇక్కడ కూడా ఉన్నారు. అండ్ దాని లాస్ట్ లో
ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫ్లాగ్స్ ని చూడొచ్చు. సౌదీ, జపాన్, ఇండియా, చైనా, శ్రీలంక, ఇరాన్, థాయిలాండ్. అలానే వినండి. ఈ డైలాగ్ పర్టికులర్ గా చెప్పాల్సిన పని ఏంటి అంటే, ఇంతకు ముందు పరిగెడుతున్నప్పుడు ఆగిపోయి పడిపోతే అండ్ దెన్ యూ కెన్ టెల్ దట్ డైలాగ్. కాకపోతే ఇది స్టార్టింగ్ లోనే చెప్తున్నారంటే ఐ గెస్ చెప్తాను. యూ కెన్ స్కిప్ దిస్. ఇప్పుడు చెప్పేది మొత్తం సొల్లే, మీరు స్కిప్ చేసేయండి, ఫేక్ అయ్యేది. ఇక్కడికి వీడియో సమాప్. 1990, 1994, 1996 or 8, 2016. 1990లో క్రికెట్ ఎరా. చిల్ గాయ్, నో ప్రాపర్ గోల్, జస్ట్ పేరు కోసం మంచిగా ఆడతాడు, మంచి పేరు ఉంటుంది. 1994 ఇప్పుడు ఒక పర్పస్ వచ్చింది లైఫ్లో, చాలా సీరియస్ అవుతాడు, కుస్తీ నేర్చుకుంటాడు, తనకి రికగ్నైజేషన్ కూడా చాలా వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఊరికి రైల్లో ట్రాన్స్పోర్టేషన్ తీసుకురావాలి, వాళ్ళ ఊరికి రైలు తీసుకురావాలి అనే గోల్ని మాక్సిమం అచీవ్ చేస్తాడేమో. అండ్ ఇది చూస్తున్న కొందరికి నచ్చదు. సో పెద్ద ఆడే ప్రతి స్పోర్ట్స్లో కామన్ ఏంటి, తన లెగ్ ఆ వచ్చే ట్రైన్నే వాడి ఆర్ ఎలానో అలా చేసి రెండో ఆర్ ఒక్క కాల్ని తీయించేస్తారు. ఎందుకంటే ఇది బీసీయూ కాబట్టి ఏదో ఒకటి కట్ అవ్వాలి కంపల్సరీ, ఏదోటి కట్ చేయకుండా ఉండలేం. సో నౌ ఇమాజిన్, పెద్దది ఇప్పుడు కుస్తీ బాడీ, రన్నింగ్ బాడీ వేరు, కుస్తీ బాడీ వేరు. కాకపోతే ఒక కాల్ లేదు, హీల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ ఫేస్లో రన్నింగ్ ట్రైనింగ్ తీసుకుంటాడు, ఆ కుస్తీ బాడీ నుంచి రన్నింగ్ బాడీగా మార్చుకుంటాడు. ఏదేమైనా ఎన్ని కష్టాలు వచ్చినా తన పర్పస్ మాత్రం ఆపడు, ఫైట్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ డైలాగ్ వస్తుంది. అందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. అలా ఇలా ర్యాండమ్గా చెప్పేస్తున్నాను నేను అంటే, జస్ట్ లుక్ ఎట్ పెద్దిస్ వాక్. ఒక లెగ్ చిన్నగా ఉన్నప్పుడు నడుస్తాం కదా, అలానే ఉంది కదా ఇక్కడ. ప్రోస్థెటిక్ లెగ్ ఉంటేనే ఇలా నడుస్తారు, ఈజీగా తెలిసిపోతుంది. అండ్ దట్ జస్టిఫైస్ దిస్ డైలాగ్. అలానే ఇక్కడ నంబర్ 27, అది చరణ్ పుట్టిన డేట్. సో దిస్ బ్రింగ్స్ టు మై ప్రీవియస్ డీటెయిల్. ఇక్కడ అన్ని ఏషియన్ కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఏంట్ ఎనీ ఒలింపిక్స్, ఇది ఏషియన్ గేమ్స్ పారాలింపిక్స్ అనుకుంటా. ఇందులో రన్నింగ్ కేటగిరీలో హిల్ పార్టిసిపేట్ అండ్ పెద్ద గెలుస్తాడు కూడా. అండ్ ఆ తర్వాత పెద్దని వేసేస్తారా లేదా అనేది సినిమాలో చూసే తెలుసుకోవాలి. తీరి అండ్ అంతే, పెద్ద ట్రైలర్ బ్రేక్ డౌన్. సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్స్ అలాట్. వీడియోని లైక్ చేసుకోండి. అండ్ ఆ వీడియోలో మీకు నచ్చిన డీటెయిల్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే నేను కూడా చెప్పిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మీకు పెద్ద సినిమాలో నచ్చిన పాట ఏంటి, నాకైతే హల్లల్లో, మీకేదో కింద కమెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో వేస్తా. స్లోగా ఐఎమ్ రీగెయినింగ్ దట్ కన్సిస్టెన్సీ. మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సబ్. అకార్డింగ్ టు సోర్సెస్ ఈ సినిమాలో కూడా ఒకటి కట్ అవ్వదు అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. సీ యు ద వీడియో సూన్. బాయ్ బాయ్.